పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వీడికి ఇచ్చింది జనాలను సంకనాకించడానికి. ఏమన్నా మాట్లాడితే ఎవరన్నా మాట్లాడితే సస్త సావని అంటాడు. ముందు వాడు వస్తే దరిద్రం వదిలిపోద్ది కాంగ్రెస్. 2 కిలోమీటర్ల దూరం నుంచి వాటర్ మోసుకునేది ఈ రోజు పంపు నల్లా తిప్పుకుంటే నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళని కూడా ఇప్పుడు సవ్యంగా వదలట్టాయి సచ్చినోడు. వీడిని ఏ చెప్పుతో కొట్టాలో నాకే అర్థం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా చెత్త. వస్తే గలవాడు వీడిని నమ్మి ఎవడు ఓటేయడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? అసలు నచ్చలేదు. అతను ఇచ్చిన హామీలు ఈ రోజు వరకు పింఛనీలు కూడా వేయలేదు. ప్రతి నెల దాటిన తర్వాతనే వేస్తాడు. సరే మాలాంటి వాళ్ళు అంటే పని చేసుకొని బతకగలరు, ముసలోళ్ళు ఎలా బతకగలరు? పింఛనీలు పెంచుతానన్నారు, అది పెంచలేదు. పెంచుతాడన్న నమ్మకము లేదు. తను ఇచ్చిన హామీలు అయ్యి చేయలేదు. రైతులకి తను రుణమాఫీ చేయలేదు. ఇల్లులు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇల్లులు కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి ఇవ్వలే. ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు. దేనికి? తిన్నదారక్క కూర్చొని ఉంటారు. పనులు అయితే చేయరు. పుణ్యానికి వచ్చినాయి కట్టించుకుంటారు. సంపాదించాల్సినంత అవసరమే ఉంది. పుణ్యానికి కూడా ఇచ్చినట్టు 5 లక్షల రూపాయలు. పుణ్యానికి వస్తే ఎవరైనా కూకోనే కదా తినేది. చేయాల్సిన పనులు అవి కాదు. తాగుబోతులని మార్చాలా, ఊరికి ఫ్యాక్టరీ పెట్టాలా, ప్రతి మగాడు పని చేయకుండా ఉంటే తోలు తీస్తానని చెప్పాలా. ఇట్లాంటివి పెడితే కుటుంబాలు పైకి వస్తాయి. మందుకి భరోసా ఇచ్చి మనుషులు బాగుపడడం అంటే ఎక్కడి నుంచి బాగుపడతారు? తను ఇచ్చిన ఏ హామీ కూడా ఈ రోజు వరకు నచ్చలేదు. ఈ ఫ్రీ బస్సు పెట్టిండు, సుఖమే ఉంది. ప్రతి ఆడది పని పాట లేకుండా బస్సు ఎక్కుతుంది. ఈ రోజు పనులు చేసే అయ్యే మొగుడితో గొడవ పెట్టుకుంటే బస్సు ఎక్కుతుంది, అత్తమామలతో గొడవ పెట్టుకుంటే బస్సు ఎక్కుతుంది, ఇంట్లో పని చేయడం కష్టం అనిపిస్తే బస్సు ఎక్కుతుంది. మా పుట్టింటికి పోయేస్తా, రేపు వస్తే నుండి వస్తే మీరు చేసుకోండి అంటుంది. ఫ్రీ బస్సే కదా, వాడు డబ్బులు ఇచ్చిన అయ్యపోయినా ఆధార్ కార్డు తీసుకొని బయలుదేరుతుంది. దానివల్ల కొంత కుటుంబాలు పాడైపోతున్నాయి. ఈరోజు భర్త పని చేయట్లేదంటే భార్య పని చేసి సాధాలంటే ఎంతకని సాధిద్ది? అదే భర్తకు ఒక పని ఉంటే కుటుంబాన్ని ఏ రకంగా అయినా సాధగలదు. వాడు 10 రూపాయలు తెస్తే 5 రూపాయలు ఖర్చు పెట్టిద్ది, 2 రూపాయలు రాసుకుంటుంది, ఒక 3 రూపాయలు దేనికన్నా ఉపయోగించిద్ది. అంతే తప్ప వాడు పని చేయకపోతే తను ఒక్కటి పని చేసి కష్టపడాలంటే ఎక్కడి నుంచి తెచ్చిద్ది? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఏ ఉపయోగం లేదు. చెత్త బస్సులు ఒకటి ఫ్రీ పెట్టిండు, దాని వల్ల జరిగేంత అనర్థం అసలు ఈ భూమి మీద ఇంకెక్కడ జరగట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా చెత్త. అసలు చేసేవి కూడా ఏ హామీలు అయితే ఏమీ నెరవేర్చలేదు. వాళ్ళు 20-30 సంవత్సరాల క్రితం కష్టపడి కట్టుకున్న గృహాలు పోగొట్టడానికి వీడు బాబుగాడు సొమ్మ. తాతల నాడు కొట్టుకున్న ఇల్లులు కుటుంబాలు రోడ్డు మీద పెడితే శాపాలు పెట్టవు. ఎన్ని అవస్థలు పడుతున్నారు పిల్లలతోని. వాళ్ళ చదువులేంటి, వాళ్ళ బతికేంటి? ముసలోళ్ళు, ముక్కోళ్ళు, మంచాన పడ్డోళ్ళు. ఏమన్నా మాట్లాడితే ఎవరన్నా మాట్లాడితే సస్త సావని అంటాడు. ముందు వాడు వస్తే దరిద్రం వదిలిపోద్ది కాంగ్రెస్. ఇంకోసారి రాను కూడా రాడాడు, ఎవడు ఓటు కూడా వేయడు. వాడు ఎక్కడ చూసినా పార్టీలు మీటింగ్లు అని పెడుతుండే. ఎందుకు పెడతాడు? పనికిరాని మీటింగులు, పని పాట లేకుండా పెడతాండి ఎదవా. ఎలక్షన్స్ వస్తున్నాయా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈడైతే గలవాడు కేసీఆర్ కంపల్సరీ చేస్తాడు. ఆయన ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నెరవేర్చిండు. మహిళలు నీటికి ఇబ్బంది పడకుండా చేసిండు. గృహాల నుంచి బయటకు వెళ్ళాల్సి ఒకెప్పుడు 2 కిలోమీటర్ల దూరం నుంచి వాటర్ మోసుకునేది ఈ రోజు పంపు నల్లా తిప్పుకుంటే నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళని కూడా ఇప్పుడు సవ్యంగా వదలట్టాయి సచ్చినోడు. వీడిని ఏ చెప్పుతో కొట్టాలో నాకే అర్థం కావట్లేదు. నిజంగానే వదలట్లేదు. కరెంటు 24 గంటల కరెంటు. రైతులకి వరి పంట పొలాలు వేసిండ్రంటే ఎండిపోతున్నాయి. ప్రతి ఒక్క నిమిషం కూడా కరెంటు ఉండేది. ఇప్పుడు 24 గంటలు కాదు, 6 గంటల కరెంటు కూడా ఉండట్లేదు. ఎండాకాలం రైతులు వరి పంటలు వేసుకుంటే వాటర్ రావాలంటే కరెంటు కంపల్సరీ ఉండాలి. వాటర్కి ఇబ్బంది పడుతున్నారు. పంటలు వేయాలంటే భయపడి వస్తుండ్రు. వర్షాలు వచ్చి మొత్తం కొట్టాపోతున్నాయి. వాళ్ళకంటే ఒక హామీ ఉండదా? ఏమీ లేదు. రైతులు ఊరు పెట్టుకొని చచ్చిన వీడు బాగానే చస్తాడు. వీడికేముంది? పార్టీలలో తిరుగుతుండే ఇంకోసారికి వెళ్తున్నానే నమ్మకం ఉంది, కానీ చస్తే గలవాడు వీడిని నమ్మి ఎవడు ఓటేయడు. ముసలోళ్ళు పెట్టే శాపనార్థాలు వీడి మధ్యలోనే పోతాడు సంకనాకి. వాడు భార్య పిల్లల కోసం మాత్రమే వాడు ఏం చేసినా డప్పు కొట్టుకుంటూ తిరుగుతుండే, కానీ వాడు డప్పు ఎందుకు పనికిరాదు. లైఫ్ లో వాడు వేస్ట్ కాడు. ఏదో అంటారు చూసిన పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వీడికి ఇచ్చింది జనాలను సంకనాకించడానికి. ఇంకా లైఫ్ లో ఏం వీడైతే మళ్ళీ సార్ అయితే రాడు. కేసీఆర్ కంపల్సరీ వస్తుంది. ఆయన ఇచ్చిన ప్రతి హామీ. ఇంత ముందు ప్రతి వీధికి అసలు రోడ్డే లేదు, సిమెంట్ రోడ్లు వేయించిండు. ప్రతి రోడ్డు ఈ రోజు బురద లేకుండా నడుస్తున్నాం మేమైతే. నల్లాలు ఇచ్చిండు. బస్సులు ఫ్రీ పెట్టొద్దు, హాఫ్ టికెట్ పెట్టు. ఆడవాళ్ళకి పోవాలంటే భయపడతారు, డబ్బులుండవు చేతిలో. బస్సు ఎక్కాలంటే భయపడతారు. నువ్వు ఫ్రీ పెట్టిన కానించి పొద్దున్న లేస్తే బస్సులనే ఎక్కుతారు. ఇంకేం పని చేస్తారు వాళ్ళు.